మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని చూడండి, సరిగ్గా ఇదే సందర్భం మరో చోట మామూలుగా వస్తే దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటాం మనం. ఆ సామెతలు తెలుసుకుని వాడాలి, ప్రతి చోట వాడేయకూడదు. మా పెద్దనాన్నగారు మహాయోగండి, ఆయన దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఏం పట్టించుకోవడకూడదు, అది ఆయన అవమానించడం. అలాంటి చెప్పదలుచుకుంటే కొండ మీద వాన కురిసినట్టు అనాలి. పట్టించుకోవలసిన విషయాలు కూడా పట్టించుకున్న జడ పదార్థాలు చాలా మన సంసారాల్లో ఉన్నాయి, మన సమాజంలో ఉన్నాయి. వారిని గురించి మాట్లాడేటప్పుడు దున్నపోతు మీద వాననండి. భీముడు లాంటి వాళ్ళ గురించి మాట్లాడితే కొండ మీద వాననండి. మహాయోగులు కొంతమంది పట్టించుకోకపోవచ్చు, అది కొండ మీద వానది. వారి యోగ సామ్రాజ్యంలో వారు ఉంటారు, మనం పట్టించుకున్నామని వారు పట్టించుకోక్కర్లేదు. మనం అంటించుకునే మసింత వారు అంటించుకోకపోతే వారిని దేశభక్తులు కాదని అనక్కల, వారి రంగం వారిది. వారు నిజంగా చేయవలసిన తపస్సు సక్రమంగా చేసినా చాలు, దేశం బాగుపడుతుంది. అరవింద మహర్షి అంతే చేశారు, రమణ మహర్షి అంతే. కృష్ణమూర్తి గారు నేరుగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు, కానీ పాల్గొన్న వాళ్ళందరూ ఆయన కలిసి సలహాలు తీసుకున్న వాళ్ళే. అంటే వాళ్ళు పరోక్షంగా వాళ్ళ రంగంలో ఉండి వాళ్ళు చేశారు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొండ మీద వానండి అనాలి. అదే పట్టించుకోవాల్సిన స్వధర్మం అయ్యండి పట్టించుకోకపోయి ఇంట్లో కూర్చుని పడుకుని ఇల్లంతా బాధపడుతూ ఉంటే అప్పుడు వాడిని దున్నపోత మీద వాన అనాలి. ఆ ఉపమానం తెలుసుకుని వాడాలి. ఇది కొండ మీద వాన అన్నారు తిరుపతి వెంకటకం. కనకక్షోణి ధరంబుపై గురుజుమేఘవ్రాతమున్నట్లుగా వెనుకన్ ముందును ప్రక్కలందగులు వేలంబులంజిమ్ము యోధనికాయమును క్రేణిసేయిచు. యోధనికాయం కొన్ని వేల మంది యోధులు, కురు యోధులు వెనక ముందు పక్కల్లో ఇలా 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 వేసేస్తున్నా. సంత చెత్త, సిగ్గులేదు ఊరికే. ఏటా ఇవన్నీ పిన్నీసులు వేస్తారు. వేస్తే ఓ శూలం వేయండి, ఓ శక్తి వేయండి, ఓ బ్రహ్మాస్త్రం వేయండి. ఎవడనుకుంటున్నారా? నాకు అవమానించే బాణాలు వేస్తున్నారు మీరు. ఏదో పూర్కోసలు గట్టి పట్టుకొచ్చారు ఆ ధనుసులు, చిన్నపిల్లలు దీపావళి అట్లా పని లేకుండా మేడం. ఇది భీముడి యొక్క ఆలోచన. ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్ళిపోదలుచుకున్నటువంటి భీముడు యొక్క పరాక్రమం ఎక్కడ ఆగడు అసలు. ఇంకా అది ఒక్కోసారి మొండితనం ఇంకా చూస్తాం, భయంకరమైన మొండితనం చూపిస్తాడు. కృష్ణార్జునులు కాళ్ళమే పడిపోతారని ఆయన చెప్పింది వినవయ్యా అని. ఎందుకంటే ఆయన దేవుని లెక్క చేయడు, మంత్రాన్ని లెక్క చేయడు, దేన్ని లెక్క చేయడు. మొండితనం అంటే మొండితనం. అదిగో ఆ భీముడి పెద్ద మొండితనం, అభిమన్యుడిది చిన్న మొండితనం. అంటే వయస్సు తక్కువ మొండితనం కాదు, అది పెద్దవాళ్ల మొండితనానికి భీముడు ప్రత్యేక, చిన్నవాళ్ల మొండితనానికి అభిమన్యుడు ప్రత్యేక. ఈ మొండితనాలు ఒక్కోసారి దుస్సాహసాలై ప్రాణాలు తీస్తాయి. ఆ కథ కూడా మనం వినాలి. అందుకని మొండివాడుగా బండవాడుగా బయలుదేరాడు భీముడు. అది ఆయనకి రాణిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే గ్రహస్థితి కలిసి వచ్చే సందర్భం. వెనుకను ముందును ప్రక్కలందగులు వేలంబులంజిమ్ము యోధనికాయమ్మును క్రేణిసేయుచు. క్రేణిసేయు సాధారణంగా కావ్యాలలో ఈ క్రేణిసేయు అనే మాట జలకాలాటల్లోనూ శృంగార సందర్భాల్లోనూ వాడతారు. ఇక్కడ వాడాడు దిక్క అంటే అంత తేలికే తీసుకున్నాడు సరదాగా. ఏదో జలకాలాడుతుంటే రాజుగారు భార్యలు జలకాలాడుతున్న వాళ్ళు ఏదో నీళ్ళ పోస్తే వీళ్ళు మోదకైస్తాడయా అని తిరిగి పోసినట్టుగా ఏదో ఇలా పోవాయా వేసేవాళ్ళే బాణాలు, ఎందుకంటే ఏం దొరకలా అని ఇలాగా. యోధ నికాయంబును క్రేణిసేయిచు గదాదండంబు సారించుచు చండాడుచు వచ్చి అడ్డుబడు భీముంజూడు మా అత్తరిన్. వచ్చి అడ్డుపడుతున్నాడు ఆ అభిమన్యుడికి. అంటే వచ్చి ఏం చేశాడండి, పక్కకి తోసేసాడు అభిమన్యుడిని బలవంతంగా. ఇది పురుష ప్రయత్నం చేస్తే పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది. ఇది అభిమన్యుడు ఆశించిన సాయం కాదు, ఊహించిన సాయము కాదు, కానీ ఇప్పుడు సాయం అవసరం. లేకపోతే నిజంగా శల్యుడు ధాటికి అభిమన్యుడు తట్టుకోలేడు, అది పచ్చి నిజం. భీముడు తట్టుకోవడం వేరు, అది చూస్తాం మనం. అందుకే ఇటువంటప్పుడు ఓ పెద్దవాడైన వాడు వచ్చి ఆయన ఆపాలి. పెద్దనాడు వేషాలేకో చెప్పింది వినం వెళో అలా గదవాయించాడు. భీముడి కళ్ళల్లో దీప్తికి భయంతో కొంత గౌరవంతో కొంత ఆగిపోయాడు. ఒక్కసారి గద తీసుకుని ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు. గమనించండి యువతరం, అభిమన్యులు లాంటి సాహసాన్ని నేను మీలో ఆశిస్తున్నాను, కానీ దాన్ని పెద్దవాళ్ళు అదుపులో పెట్టినప్పుడు ఆగమని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. సాహసం ఉండవలసింది. ఓ తండ్రి, ఈ భీముడు అభిమన్యుడిని ఆపిన సందర్భం ఎటువంటిది అంటే, ఓ తండ్రి బండి వేసుకుని అడుగుతూ ఉంటాడు. కొడుకున్నాడు, ఆయనకు 16-17 ఏళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడే బండి నేర్చుకుంటున్నాడు. నాన్న బండి వేసుకెడితే నేను వస్తానంటాడు సహజంగా. అదేదో కొంచెం పెద్ద గేర్లు అవి ఉండే బండి, కొంచెం పెద్ద వేగంతో వెళ్ళే బండి. తండ్రి దాన్ని నడపకుండా కొడుకు నడపలేడు, కానీ నేర్చుకుంటున్నాడు. ఆ ఉత్సాహం మీద వస్తానంటాడు. తల్లి పాపం 100 జాగ్రత్తలు చెబుతుంది. నేను చూసుకుంటానులే అంటాడు. ఈయన కుర్రాడు వెనకాల ఎక్కుతాడు. ఎక్కడో కాస్త నాన్నగారు నాకోసారి ఇవ్వండి నాకోసారి ఇవ్వండి అంటాడు. ఇవ్వచ్చు, ఎవరూ లేనప్పుడు, హైవేలు కాకుండా ప్రమాదకరమైన వాహనాలు రావు అనుకున్న పరిస్థితుల్లో ఇవ్వచ్చు. ఇవి కావాలంటే ఓ 2-3 కిలోమీటర్లు అతను నడిపేలా చేయమని జాగ్రత్త వెనకాల కూర్చుని మార్గదర్శనం చేయొచ్చు.
కానీ ఆ వెళ్ళే దారిలో అతను నడుపుతూ ఉండగా ఎక్కడైనా 4 దారుల కూడలు వస్తుంది, లేదా రద్దీగా ఉండే ప్రదేశం వస్తుంది, లేకపోతే ఏదైనా టక్కుమని వస్తుంది అటువైపు నుంచి, వెంటనే కొడుకుని దింపేసి తను అందుకోవాలి బండి, లేకపోతే ఇద్దరు ప్రాణాలకి ప్రమాదం. ఈ కుర్రాళ్ళు ఎవరు అప్పుడు నేను చూసుకుంటా కదా, నువ్వు కూర్చో అంటాడు. కానీ కూర్చోకూడదు, కొట్టైనా సరే దింపేసి బండి తీసుకోకపోతే, లేకపోతే మహానుభావులైన కొంతమందికి పట్టిన దుర్గతి ఎంతోమందికి పడుతుంది. ఆ నియంత్రణ లేకపోతే ఆ చెట్టు అంత కొడుకుపోతే ఏం చేస్తాం, బండిపోతే వేరే విషయం. కానీ అది ఎవరికీ పట్టకూడదు. ఇంకా ఆ మహానుభావులు శోకించినప్పుడు నేను చూసి నేనే తట్టుకోలేకపోయాను. అంచేది అది ఎవరికి రాకూడదంటే ఈ జాగ్రత్త. భీముడు అభిమన్యుడి విషయంలో పడిన జాగ్రత్త మనం పడాలి. పక్కకు తోసేసాడు బలవంతంగా. అసలు అర్జునుడు తోసినా వినడేమో. అసలు అర్జునుడు ఉంటే ఇక్కడికి రాడు, ఆయన పట్ల ఆ గౌరవం ఉంది ఆయనకి, అది వేరే విషయం. అర్జునుడు అభిమన్యుడు కలిపి యుద్ధం చేయడం మనం చాలా అసలు చూడడం సుమారుగా. అర్జునుడు ఉన్న చోటకి అభిమన్యుడు రాడు. అర్జునుడు ఉంటే కంటి క్రేవ చాలు అంటాడు, సుభద్రకు ఒక ఫోన్ కొడతాడు వెంటనే. భీముడు అంత ఇది కాదు, పెద్దనాన్నగారు. మరి అర్జునుడు కంటే అవసరమైతే అర్జునుడిని ఆజ్ఞాపించగలిగిన వ్యక్తి, నకుల సహదేవులు కాదు కదా. అందుకని తోసేశాడు బలవంతంగా. ఇదే నీకు బలవంతంగా తోసుకునేనా పరమాత్మ సాయం చేస్తాడు. నువ్వు సాహసానికంటే అధర్మాన్ని ఎదిరించవలసి వచ్చినప్పుడు నీకంటే ఎక్కువ స్థాయి అయినా నువ్వు భయపడకు, ప్రాణం పోగొట్టుకుందుకు సిద్ధపడు, తప్పకుండా నీ ప్రాణాన్ని భగవంతుడు కాపాడతాడు. ఇవాళ మనం ఇప్పటికీ ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం, ఓ భగత్ సింగ్, ఓ చంద్రశేఖర్ ఆజాద్ ఫోటోలు పెట్టుకుంటున్నాం. మనకు అసలు ఆ ఫోటో పెడతాడనే యోగం మనకి ఏమైనా ఉందా అండి? ఏదో బతుకున్నంతకాలం ఏవో ఉండడం తప్ప. మరి ఎన్నేళ్ళైంది వాళ్ళు పోయి, 100 ఏళ్ళు అయిపోయిందేమో కూడా. మరి వాళ్ళని ఇంకా మనం గౌరవిస్తున్నాం. అంటే ఆ యోగం కూడా చాలు కదా. నిజానికి ఆ యోగం సామాన్యమైంది అనుకోవద్దు. గరుడ పురాణంలోనూ ఇతర ధర్మశాస్త్రాల్లో కొన్ని చోట్ల చెప్పిన విషయం. ఈ భూమండలంలో ఎంతకాలం మన గురించి వీరులుగా, శూరులుగా, ధర్మం కోసం పోరాడిన వారిగా, మంచివారుగా, దాన ధర్మాలు చేసిన వారుగా, త్యాగమూర్తులుగా మన గురించి జనం చెప్పుకుంటూ ఉంటారో, ఇంకా కాస్త ఓ విగ్రహానికి దండేసి గౌరవించి, కాస్త సంతాప సభ పెట్టి ఏదో ఒక స్మృతి పథంలో కాస్త 4 మాటలు అనుకుంటూ ఉంటారు. అంతకాలము వారు స్వర్గలోకంలో, బ్రహ్మలోకంలో భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అది శాస్త్రమే చెప్పి. ఇదే ప్రమాణం అని యమధర్మరాజు ఒక చోట ఒక కథలో ఒక జీవుడికి చెబుతాడు. ఎంతకాలం ఈయన గురించి చెప్పుకుంటారు అంటే. అంచేత బలవంతంగా పక్కకి తోసుకుంటూ వస్తుంది పరమాత్మ సాయం. దానికి నువ్వు సిద్ధపడాలి. ప్రాణాలు కోల్పోమని కాదు, అక్కడ సిద్ధపడాలి. ఎంత ఆ వస్తువు కోల్పోతాం. కానీ పరమాత్మ నన్ను వదిలిపెట్టాడు. అంటే అలా కనకక్షోణిధరం మేరు పర్వతం మీద వాన కురిసినట్టుగా ఒక్కసారిగా భీముడు వెనక ముందు తగులుకొని వస్తున్నటువంటి బాణాలన్నీ తోసుకొని వచ్చేసాడు. అడ్డుపడి వచ్చు భీముంజూడు మా అగ్రజ. యమయ్య కృష్ణార్జునులకు తెలిస్తే బతకనిస్తారా అన్నట్ట. అంత పరిస్థితిలో ఎందుకు తోసుకుంటూ వచ్చాడు అంటే, అటువంటిప్పుడు పెద్దవాడు తగులుకోకపోతే, ఒకవేళ శల్యుడి చేతుల్లో అభిమన్యుడికి ఏమన్నా జరిగితే నిజంగానే అర్జునుడు 4 పాండవుల్ని బతకనివ్వడు. అసలు నీకేం మతుందా లేదా, బుద్ధి ఉందా లేదా, చూసుకోవద్దా? ఎన్ని వేల మైళ్ళు ఉండే కురుక్షేత్రమైనా కానివ్వండి, చూసుకోవద్దా? ఎందుకంటే అర్జునుడికి ఆ పుత్ర ప్రేమ చాలా ఉంది. మామూలు పరాక్రమాలు అవన్నీ పక్కనట్టండి. ఎంత భగవద్గీత వినని చెయ్యని కృష్ణుడు ఆయన మీద ప్రేమతో కూర్చోబెట్టి చెప్పచ్చు, కానీ అర్జునుడికి ఆ పుత్ర వ్యామోహం పోలేదు. కృష్ణుడు లాంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడు కాడు అర్జునుడు. అని శిష్యుడే, గురువే. పెరిగే మజ్జిగే. శ్రీకృష్ణుడు వైరాగ్యం విషయంలో, జ్ఞానం విషయంలో గడ్డ పెరుగు. అది ఆ రుచి వేరు. అసలు ఆయన పెరుగు మరిగినవాడు. ఇది మజ్జిగది. ఇది మంది ఎక్కువైతే మజ్జిగ కొంచెం పలచనైందని ఇది వేరే. ఇది అయినా సరే భగవద్గీతకి ఆయన పుణ్యం ఆయనకుంది, ఆయన యోగ్యత ఆయనకుంది చెప్పాడు. అది వేరే విషయం. అది ఏదో పెద్ద మహాపుణ్యం వల్ల చెప్పేశాడని అనుకోకండి. అవసరమైనప్పుడు చెబుతారు. అదే పెద్ద విషయం కింద ప్రచారం చేయగల అర్జునుడు యోగ్యత అని దానికో పూర్వజన్మ కథ కల్పించేసి ప్రతిదానికి పెట్టకథలు కల్పించకండి. పెట్టకథలు పెరిగిపోయినాయి, అసలు కథ తగ్గిపోయింది. కథ వెనకాల ఉండే మర్మం గ్రహించాలి తప్ప ప్రతిదానికి పూర్వజన్మ కర్మ కథ ఉండవండి. ఆ సమయంలో ఆయనకు అవసరం, బహుశా భీముడికి అవసరమైతే భీముడికే చెప్పేవాడు కృష్ణుడు. ఏమిటి దీనికి, దానికి ఒక పెద్ద అల్లే ఇద్దు, అవసరం చెప్పాడంతే. చెప్పినంత మాత్రాన అర్జునుడు వీరత్వంతో పాటించేశాడని ఏం లేదు దానికి. నిజానికి భగవద్గీతను అంత గొప్పగా పాటించినవాడు భీష్ముడు, నన్ను అడిగితే అర్జునుడు కాదు. అంచేతనే ఈ చెప్పడం, వినడం ఇది పెద్ద విషయం కాదు. ఇది అది ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతే. ఏమిటో ఆయనకి నేను చాలా దగ్గరగా కూర్చుంటానండి, ఆయన సభలో నేనే నువ్వు ముందు ఉంటేవే అనుకుంటాయి, ఎవడికి కావాలి ఇవన్నీ. నేను మూతిమి వేరేసుకునే దండం పెట్టుకుని వింటానండి. ఎందుకు దండం పెట్టుకోవడం? అయినా జంతువు ఎదురుగా ఏమైనా బొమ్మవా? సహజంగా వినొచ్చు కదా. అలా కాదు, కొంతమంది దండం తీయకుండా అలా వింటే అది సహజమైన పద్ధతి కాదండి వినడానికి. అంటే దేనికి స్పందించట్లా, శిలా విగ్రహాల్లో కూర్చున్నారన్నమాట. అది మూఢభక్తికి దారి తీస్తాయి ఈ వినడాలన్నీ. నువ్వు వినకపోతే నేను ఉండలేను, వినకపోయినా నువ్వు ఉండాలి. అందుకే ప్రవచనం. వినకపోతే ఉండలేను అంటున్నావు అంటే ఈ మత్తులో పడుతున్నావు. మత్తు బిళ్ళకి ప్రవచనానికి తేడా లేదు.
ఆ ప్రవచనం వినడం వల్ల చైతన్యం పొందాలి, కానీ మత్తులో గడిపోకూడదు. అంచేది నా పుత్ర వ్యామోహం ఉండడం వల్ల ఆయన అంటాడు ఖచ్చితంగా, అందుకని మనల్ని బతకనిస్తాడా అన్నాడు ఖచ్చితంగా. అలాగా అవసరమైనటువంటి సాహసం చేస్తే పరమాత్మ మనకు సాయం చేస్తాడనే విషయం గ్రహిద్దాం. పెద్దవాళ్ళైన వాళ్ళు పిల్లలు దుస్సాహసాలు చేస్తే బలవంతంగానైనా ఆపాలి అనే విషయాన్ని కూడా గ్రహిద్దాం. ఇన్ని విషయాలను మనకు అందించినటువంటి తెలుగు భాషకి, మహాభారతానికి నమస్కరిస్తూ సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.